హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ దాంట్లోనే ఒక 400 ఎకరాల భూమి. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ మొత్తం ఈ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అండ్ ఇంకా మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్, హెచ్సియు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా దీనికోసం పోరాడుతున్నారు. ఆ ల్యాండ్ కోసం, ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోకుండా ఆపాలని వాళ్ళు ఎంతలా పోరాడుతున్నారంటే వాళ్ళని పోలీసులు కొడుతున్న వీడియోలు అండ్ అరెస్ట్ చేస్తున్న వీడియోలు, వాళ్ళ పోలీసులకు వ్యతిరేకంగా అండ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వీడియోలు మనందరం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆ వీడియోలో వాళ్ళు ఎంత దారుణంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం అండ్ కొట్టడం, ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే నిజంగా ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తుంది, అది కూడా స్టూడెంట్స్ని ఇంత దారుణంగా, ఇంత అతి ఘోరంగా ఎలా కొట్టి వాళ్ళని లాక్కెళ్ళగలుగుతున్నారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. అయితే నిజంగానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అది విలనా? ఆ 400 ఎకరాల భూమిని అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంటున్నారు? దానివల్ల రేవంత్ రెడ్డికి అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్కి లాభం ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు తనని తాను ఇన్నోసెంట్ అని చెప్పుకుంటున్నారు? నిజంగానే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో ఉన్న బయోడైవర్సిటీని అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిచ్యువేషన్స్ని కాపాడడానికే వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారా? దీని వెనక ఇంకేదైనా రహస్యం ఉందా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా అసలు ఈ ఇష్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ ఇష్యూలో ఉన్న 400 ఎకరాల గురించి చూస్తే, ఆ ఎకరాలు 400 ఎకరాలు ఏదైతే ఉందో అది మాది అంటుంది హెచ్సియు. 1975లో మా యూనివర్సిటీ కింద దాదాపుగా 2300 ఎకరాల వరకు మాకు ఇచ్చారు. అందులోని 400 ఎకరాలు కూడా ఉన్నాయి అనేది హెచ్సియు మాట. అయితే 2002 ఆ టైంలో గవర్నమెంట్ దీని మీద డిస్ప్యూట్కి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే హెచ్సియుకి వ్యతిరేకంగా అండ్ గవర్నమెంట్కి సపోర్ట్గా తీర్పిచ్చింది. దాంతో ఈ 400 ఎకరాలు కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆ టైంలో 2003 ఆ టైంలో ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇండో ఆఫ్రికన్ ఏషియన్ గేమ్స్ జరిగాయి. అవి సూపర్ హిట్ అయ్యాయి. చంద్రబాబు టైంలో జరిగిన ఈ గేమ్స్ సూపర్ హిట్ అవ్వడంతో చంద్రబాబు ఏం చేశారంటే ఈ ఏరియా 400 ఎకరాల ఏరియా ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఐఎంజీ అకాడమీస్ అనే ఒక సంస్థకి ఇచ్చేశారు. దాన్ని డెవలప్ చేయండి స్పోర్ట్స్ కోసం అని. అలా ఇచ్చిన తర్వాత 2003, 2004 ఆ టైంలో ఆ సంస్థకి ఇచ్చిన తర్వాత ఆ సంస్థ ఈ ల్యాండ్ని డెవలప్ చేయకుండా అలా పెట్టేసింది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ 2 సంవత్సరాలు ఐఎంజీ ఏం చేయకపోవడంతో ఆ ల్యాండ్ని ఐఎంజీ నుంచి వెనక్కి తీసేసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి ఇచ్చేశారు. దీని ద్వారా ఆ ల్యాండ్ని డెవలప్ చేయమని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో చెప్పారు. అయితే దీని మీద ఐఎంజీ ఏం చేసిందంటే కోర్టుకు వెళ్ళింది. ఆ ల్యాండ్ మాకు ఇస్తే మా దగ్గర నుంచి మళ్ళీ ఎలా తీసుకుంటారో అని కోర్టులో కేసు వేసి దాని మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ కేసు మొత్తం రిజల్ట్ వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు అయింది. రిజల్ట్ ఏమొచ్చిందంటే కంప్లీట్గా ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్కే చెందుతుంది అని రిజల్ట్ వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు తెలంగాణలో నిధులు చాలా కొరత ఉంది. లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కానీ ఏ కారణం చేతనే సరే ఇప్పుడు నిధులు చాలా కొరత ఉంది. అండ్ దాంతోపాటు నిరుద్యోగం కూడా పెరిగిపోతుంది. ఉద్యోగాలు ఇవ్వాలి అండ్ నిధులు పెంచాలి. చెప్పిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డబ్బులు కావాలి. సో ఇవన్నీ కావాలి అంటే ఒక డబ్బులు తయారు చేయించుకోవడానికి, అంటే డబ్బులు డెవలప్మెంట్తోనే వస్తాయి. సో ఆ డబ్బుల కోసం ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి. దానికోసం ఇప్పుడు ఇక్కడ ఆ 400 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ 400 ఎకరాలు ఐటీ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. సో అందుకే ఆ ల్యాండ్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది హెచ్సియు ఇష్యూ. అంటే కంప్లీట్గా ఇక్కడ ఒకటి మాత్రం మనకు క్లియర్ అయిపోతుంది. అదేంటంటే ఆ ల్యాండ్ ఖచ్చితంగా లీగల్గా ఆ ల్యాండ్ గవర్నమెంట్దే. దాని మీద హెచ్సియుకి ఎలాంటి అధికారం లేదు, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్గా బయోడైవర్సిఫైడ్ ఏరియా కాబట్టి ఇది ఇంత జంతువులు, అడవి జంతువులు కానీ, ఆ లేక్స్ కానీ, ఆ చెట్లు కానీ, ఆ కొండరాళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏరియాని మీరు కంప్లీట్గా కూల్చేసి దాని మీద కాంక్రీట్ జంగిల్ లాగా బిల్డింగ్స్ అన్ని నిర్మించేస్తే దానివల్ల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అంటారు దాన్ని, అలాంటి ప్లేస్లో మీరు ఇవన్నీ కాంక్రీట్ జంగిల్ నిర్మించేస్తే దానివల్ల చాలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి అని చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అండ్ వాటా ఫౌండేషన్ వాళ్ళు కానీ దాన్ని ఒక గ్రీన్ ఎకలాజికల్ పార్క్గా మార్చాలని వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. అయితే ఫైట్ చేస్తున్నారు కానీ ఆ ల్యాండ్ లీగల్గా చూసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా గవర్నమెంట్కి చెందుతుంది అండ్ ఆ గవర్నమెంట్ దాన్ని ఏవైనా చేయొచ్చు. దీనికి తోడు వాటా ఫౌండేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా వాటర్ సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే వాటర్ సోర్సెస్ అంటే గ్రౌండ్ వాటర్, మొత్తం హైదరాబాద్ మొత్తంలో గ్రౌండ్ వాటర్ అనేది ఇంకిపోతుంది, మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు మొత్తం కాంక్రీట్ జంగల్ అవ్వడంతో వాటర్ అక్కడెక్కడ స్టోర్ అవ్వకుండా కంప్లీట్గా మొత్తం ఇక్కడికి వస్తుంది అండ్ గ్రౌండ్ వాటర్ ఇక్కడ బీభత్సంగా పెరిగిపోతుంది. దానివల్ల కొన్ని న్యాచురల్ లేక్స్ కూడా ఫామ్ అయ్యాయి.
అదే కాకుండా రెయిన్ వాటర్ మొత్తం సిటీలో పడిన రెయిన్ వాటర్, గచ్చిబౌలి సరౌండింగ్స్లో పడిన రెయిన్ వాటర్ మొత్తం ఇక్కడికి రావడంతో ఇది చాలా బయోడైవర్సిఫైడ్గా తయారై గ్రీనరీ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ జంతువులకి వాటన్నిటి కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ సిటీలో ఉన్న ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మునిగిపోకుండా, ఇక్కడ పడిన రెయిన్ వాటర్ ఎక్కువైతే మునిగిపోకుండా ఆ వాటర్ మొత్తం అక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వడం వల్ల ఈ ఏరియాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటున్నాయి. ఇంత యూస్ఫుల్గా ఉన్న ఈ ఏరియాని కంప్లీట్ కాంక్రీట్ జంగల్గా మార్చేస్తే ఈ రెయిన్ వాటర్ ఎటు పోలేక ఈ సిటీలో ఉన్న ఏరియాలో ఆగిపోయి అది భయంకరమైన బెంగళూరు లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది కూడా ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు కానీ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కానీ చెప్తున్నమాట. సో అది నిజమే, ఇక్కడ రెయిన్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ లేక్స్ అండ్ అక్కడ ఉన్న జంతువులు కానీ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఏరియా అన్నమాట ఇది. సో ఇలాంటి సెన్సిటివ్ ఏరియాని రేవంత్ రెడ్డి ఆక్యుపై చేసి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆక్యుపై చేసి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసి అక్కడ కాంక్రీట్ జంగల్గా నిర్మించాలనుకోవడం రేవంత్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు అనేది స్టూడెంట్స్ అండ్ యాక్టివిస్టుల మాట. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్గా విలన్గా మారిపోయారు అనేది వాళ్ళ మాట. అయితే నిజంగా రేవంత్ రెడ్డి విలనేనా? ఆయన అసలు ఎందుకు ఈ పని చేయాలనుకున్నారో ఒక్కసారి చూస్తే, ప్రస్తుతం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఉద్యోగాలు అండ్ అభివృద్ధితోటి డబ్బులు కావాలి రాష్ట్రానికి. ఒకవేళ అక్కడ ఐటీ పార్క్ వస్తే దాదాపుగా 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి రాష్ట్రానికి. అలాగే ఆ ల్యాండ్ అమ్మితే కంపెనీలకు కానీ వేరే దేనికైనా అమ్మితే దాదాపుగా మార్కెట్ వాల్యూ 75 కోట్లు ఉన్నా దాదాపుగా 15,000 నుంచి 25,000 కోట్ల వరకు గవర్నమెంట్కి వస్తాయి దానివల్ల డబ్బులు. అలాగే 5 లక్షల ఉద్యోగాలు అక్కడ ఐటీ పార్క్ పెట్టడం వల్ల కానీ వేరే ఇండస్ట్రీలు పెట్టడం వల్ల కానీ 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి అక్కడ ఐటీ పార్క్ డెవలప్ చేస్తే ఇక్కడ స్వార్థం కూడా ఉంది రేవంత్ రెడ్డిది. ఏంటంటే తన హయాంలో ఒక ఐటీ పార్క్ డెవలప్ అయితే ఎలాగైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ కానీ ఇవన్నీ నా హయాంలో వచ్చాయి అని చెప్పుకుంటారో అలానే రేవంత్ రెడ్డి కూడా చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. తరతరాలు చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి పేరు. సో ఈ స్వార్థం కూడా ఉండొచ్చు ఆయనలో. వీటన్నింటి వల్ల ఆయన ఆ ల్యాండ్లో ఐటీ పార్క్ డెవలప్ చేసి రాష్ట్రానికి చాలా ఉద్యోగాలు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డబ్బులు తీసుకురావాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. దానివల్లనే ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్మడం కానీ ఆ ల్యాండ్ని అక్కడ ఉన్న ఆ గ్రీనరీ మొత్తం తొలగించి అక్కడ కాంక్రీట్ జంగల్గా మార్చాలని కానీ ఆయన అనుకోవడం. సో ఇలా ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డబ్బులు తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి ఆ బయోడైవర్సిఫైడ్ అండ్ సెన్సిటివ్ ఏరియా ఉన్న చెట్టు ఉన్న వాటన్నిటిని కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చాలనుకుంటున్న రేవంత్ రెడ్డి విలన్ అయితే మనందరం ఎవరు? మనందరం కూడా కంప్లీట్గా విలన్లే. ఇక్కడ ఏదో ఇప్పుడు ఉన్నట్టుండి ఒక 400 ఎకరాలు కొట్టేస్తున్న రేవంత్ రెడ్డిని మనందరం విలన్ చేసి చూస్తుంటే ఇన్నాళ్ళ నుంచి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన తెలంగాణ హైదరాబాద్లో కానీ మనందరం కొట్టేసిన చెట్లు అండ్ వాటికి కాంక్రీట్ జంగల్గా మార్చిన పరిస్థితులు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడిని దానికి కంప్లీట్గా ఏదో రేవంత్ రెడ్డి థానోస్ వేరే గ్రహం నుంచి వచ్చేసాడు అండ్ ఆ 400 ఎకరాలు కనుక కొట్టేస్తే మొత్తం భూమి మొత్తానికి ఆక్సిజన్ అందకుండా పోతుంది అన్నట్లు మనం ఫైట్ చేయడం నిజంగా ఒక హాస్యాస్పదమైన విషయంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న గచ్చిబౌలి, ఇప్పుడు మనం కంచె గచ్చిబౌలి కొట్టేస్తున్నాం, అయితే ఆ కొట్టేస్తున్నందుకు ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం. అయితే అసలు గచ్చిబౌలి ఎక్కడి నుంచి వచ్చింది? జీడిమెట్ల, గచ్చిబౌలి, బాలానగర్, బాలాపూర్, అత్తాపూర్ ఇవన్నీ చుట్టుపక్కల ఏవైతే ఏరియాలు ఉన్నాయో ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు. ఆ ఏరియాలన్నీ ఇంతకుముందు ఎలా ఉండే అండ్ ఇప్పుడు ఉండే ఒక్కసారి మ్యాప్లోకి వెళ్ళి మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా చూపిస్తాను మీకు హైదరాబాద్కి సంబంధించి, ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఉండేవి అనేది. ఆ ఫోటోలు ఒక్కసారి చూస్తే తర్వాత మీకు పేర్లు చెప్తాను. చూసారు కదా ఫోటోలు, హైదరాబాద్ అప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది. ముఖ్యంగా మన సైబర్ టవర్స్ చూసుకున్నా సరే, సైబర్ టవర్స్ చుట్టుపక్కల అప్పుడు ఎన్నో కొండ గుట్టల్లాగా అండ్ చెట్లు, గడ్డి మొత్తం చాలా గ్రీనరీ ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు, పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ కట్టేసుకున్నాం. మరి ఆ గ్రీనరీ మొత్తం ఎక్కడిపోయింది? ఒక సైబర్ టవర్స్ మాత్రమే కాదు, ఇటు నుంచి మొదలు పెట్టుకుంటే బాలాపూర్, వనస్థలిపురం, మణికొండ, మాదాపూర్, పటాన్చెరు, జీడిమెట్ల, బాలానగర్ అండ్ ఆల్వాల్, నాగారం ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా అసలు ఈ ఏరియాలో ఒకప్పుడు ఎన్ని బిల్డింగ్లు ఉండేవి, ఎంతమంది జనాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, కంప్లీట్గా వీటి సరౌండింగ్స్లో ఎంత గ్రీనరీ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఒక సర్వే ప్రకారం 2000 నుంచి ఇప్పుడు 2025 అంటే జస్ట్ ఒక 25 ఇయర్స్లో మనం 13% గ్రీనరీని తెలంగాణ మొత్తంలో 13% గ్రీనరీని మనం నాశనం చేసేసాం. ఆ 13% గ్రీనరీ నాశనం చేసి కంప్లీట్గా కాంక్రీట్ జంగల్గా మార్చేసాం. సో 13% మార్చేసి ఇప్పుడు ఏదో ఒక 400 ఎకర్స్ మారుస్తుంటే దీన్ని పట్టుకునే రేవంత్ రెడ్డిని ఏదో పెద్ద విలన్ చేసేసి మాట్లాడడం నిజంగా ఒక నవ్వుకోవాల్సిన విషయంలాగే కనపడుతుంది. అక్కడ దాకా ఎందుకు,
రీసెంట్గా ముంబైలో ప్రైమ్ లొకేషన్లో మెట్రో సిటీ కట్టడం కోసం 3000 చెట్లను నరికేశారు. మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది 3000 చెట్లను నరికేస్తుంటే అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ 3000 చెట్లని కొట్టేయడం తప్పు, ఎన్విరాన్మెంట్కి ఇది చాలా నష్టం కలిగిస్తుంది అని కోర్టుకు వెళ్తే కోర్టులు కూడా అది డెవలప్మెంట్ కోసం చేస్తున్న పని కాబట్టి 3000 చెట్లు కొట్టేసుకోవచ్చు అని మెట్రో డిపార్ట్మెంట్కి సపోర్ట్గా తీర్పిచ్చింది. అంటే డెవలప్మెంట్ ఉంటే 3000 చెట్లు కొట్టేసుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని మాత్రమే తప్పు అంటాం, నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇక రెండో విషయం, ఇదే ఇష్యూ మీద ఈ 400 ఎకరాల ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఇది చాలా బయోడైవర్సిటీ ఉన్న ఏరియా కాబట్టి దీన్ని ఇలా కొట్టేయడం తప్పు, దీని మీద మీరు మళ్ళీ ఆలోచించండి అని ధర్మేంద్ర ప్రధాన్ ఈయనకి ఒక లేఖ రాశారు రేవంత్ రెడ్డికి. అయితే ఆయన లేఖ రాశారు అని తెలియగానే నిజంగా నాకైతే నవ్వు వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో దామగుండం ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో 2900 ఎకరాలు అక్కడ రాడార్ సెంటర్ పెట్టడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. మరి ఆ 2900 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఇది ప్రైమ్ లొకేషన్ దగ్గరగా ఉన్న ఏరియా, ఇది హెచ్సిఓలేదు. అక్కడే ఇంత బయోడైవర్సిఫై ఏరియా ఉంటే, ఇంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇదిగా ఉంటే మరి రిజర్వ్ ఫారెస్ట్లో ఎలా ఉంటుంది? అక్కడ 2900 ఎకరాలు మీరు తీసుకున్నారు అంటే అందులో 500 ఎకరాలు బిల్డింగే కడతారు. రాడార్ సెంటర్ ఏదైతే ఉందో అది 500 ఎకరాలు కట్టబోతున్నారు. మరి ఇంత 2900 ఎకరాలు మీరు అడవిని నాశనం చేసి మీరు అక్కడ రాడార్ సెంటర్ కట్టుకుంటూ ఇప్పుడు 400 ఎకరాలు, జస్ట్ 400 ఎకరాల్లో రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి అక్కడ ఒక ఐటీ హబ్ పెట్టుకుంటాను అంటే, అండ్ దాన్ని మీరు తప్పుపడుతూ రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మహాపాపం చేస్తున్నట్టు మీరు లెటర్లు రాయడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రొటెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో మనందరం చూస్తున్నాం, విజువల్స్ ఇవన్నీ చూస్తున్నాం. అండ్ వాళ్ళలోనే కొంతమంది నెమళ్ళు అరుస్తున్నవి అండ్ లేళ్లు పారిపోతున్నవి వీడియోలన్నీ కూడా షేర్ చేస్తున్నారు. అయితే వీటిని కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు అని ఫేక్ వీడియోలని కొట్టిపారేస్తుంది, అది వేరే విషయం. అది ఫేకా ఒరిజినలా అనేది ఇంకా తేలాలి. అయితే వీటన్నిటిని షేర్ చేస్తూ అండ్ ఆ ఏరియాని కాపాడడం కోసం ఈ స్టూడెంట్స్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిస్టులు కానీ చాలా వాళ్ళ స్థాయికి మించి ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ చేస్తున్న ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 40-50% పీపుల్ మాత్రమే నిజంగా ఎన్విరాన్మెంట్ కోసం అండ్ అక్కడున్న అడవి జంతువులు కానీ వీటన్నింటి ఆ లేక్స్ని వీటన్నింటిని కాపాడడం కోసం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే మిగిలిన 50-60% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఈ ప్రొటెస్ట్లో వాళ్ళు ఉండడానికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది అండ్ ఆ సపోర్ట్తోనే వాళ్ళు కావాలని ప్రొటెస్టులు చేస్తున్నారు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్తున్న పాయింట్స్లో కొన్ని నిజంగానే నమ్మేటట్టే ఉన్నాయి. అవేంటంటే స్టూడెంట్స్ చెప్తున్న మాటలనే వాళ్ళు కోట్ చేస్తున్నారు. అదేంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది ఏమంటున్నారంటే ఇది గ్రీన్ పార్క్ తీసుకున్నారు అండ్ 400 ఎకరాలు మీరు కొట్టేస్తున్నారు, అయితే దీన్ని అలా వదలకుండా దాన్ని కంప్లీట్గా క్యాంపస్కి ఇచ్చేయాలి, స్టూడెంట్స్ కోసం అక్కడ క్యాంపస్లు కట్టి గ్రీన్ క్యాంపస్లు రెడీ చేయాలి, అంటే అక్కడ ఉన్న అడవి జంతువులన్నీ తరివేయాలి. వాళ్ళు కూడా అదే ఒప్పుకుంటున్నారు. అడవి జంతువులు తీసేసి వాటి ప్లేస్లో క్యాంపస్లు కట్టి స్టూడెంట్స్కి ఇచ్చేయాలి. అంటే ఇక్కడ బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏరియాలు ఇవన్నీ పక్కన వదిలేసి అది హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కిందకి ఇచ్చేయాలి అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ వెనక హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ తనే ఉండి ఈ ప్రొటెస్ట్ నడిపిస్తుంది అనేది రూమర్ స్ప్రెడ్ చేసేవాళ్ళు చెప్పే ఫస్ట్ మాట. అంటే ఇలాంటి వాళ్ళు దాంట్లో దాదాపుగా 20-30% ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా మిగిలిన 20-25% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా పొలిటికల్లీ సపోర్టెడ్ ఉద్యమాలు చేస్తున్నారు అండ్ ఈ ఫైట్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కనుక ఒకవేళ ఇక్కడ ఐటీ హబ్ కడితే లక్షల ఉద్యోగాలు వస్తాయి, వేల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, దాంతో గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కూడా తీర్చే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది ఎలక్షన్స్లో కూడా. సో అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇది కనుక రేవంత్ రెడ్డి చేతికి వెళ్ళినా ఈ డబ్బులు ఇవన్నీ కూడా జనాలకు వెళ్ళినా సరే గవర్నమెంట్ మీద పాజిటివ్ రెస్పాన్స్ పెరిగి అండ్ గవర్నమెంట్ మీద ఈ పాజిటివ్ రెస్పాన్స్ పెరిగితే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఓట్లు పడతాయి. ఆ ఓట్లు పడితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా పార్టీ రాదు అనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్స్లో కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ చేతి ప్రొటెస్టులు చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ కొన్ని రూమర్స్ ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం మాత్రం ఇదే. మరి చూడాలి అసలు దీని మీద ఏం జరుగుతుంది ఏంటనేది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పంటూ ఏం లేదా అంటే ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే అర్ధరాత్రి పూట, అది కూడా శనివారం ఆదివారం కోర్టు ప్రొసీడింగ్స్ కూడా జరగని టైంలో బుల్డోజర్స్ని పంపించి రాత్రికి రాత్రి 100 ఎకరాల వరకు చెట్లు కొట్టించేశారని చెప్తున్నారు.
అది నిజంగా అది కంప్లీట్ తప్పు. ఎందుకంటే ఆ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంది. గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్ని ధీమాగా పగటిపూట వెళ్ళి అక్కడ బుల్డోజర్స్ తోటి కొట్టేసుకోవాలి. కొట్టేయాలి అనుకుంటే, లేదు మనం ఆగాలి, గవర్నమెంట్గా స్టూడెంట్స్ చెప్పేది కూడా మనం వినాలి అండ్ కోర్టులో కూడా ఉంది కాబట్టి కోర్టు చెప్పేది కూడా వినాలి అనుకుంటే అది ఆగి తర్వాత చేసుకోవాలి. అంతేగాని అర్ధరాత్రి పూట బుల్డోజర్స్ని పంపించి ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని బుల్డోజ్ చేయడం అనేది అది రేవంత్ రెడ్డి చేసిన తప్పు. సో రేవంత్ రెడ్డి చేసిన ఈ పని ముఖ్యంగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి అండ్ అలాగే అపోజిషన్ పార్టీలకి పెద్ద అవకాశంగా మారిపోయింది. చూసారా, రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రి పోయి బుల్డోజ్ చేస్తున్నాడు, ఆ చెట్లన్నింటినీ కొట్టేసి అక్కడ ప్రాణుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక ఎమోషనల్ డ్రామా ఆడడానికి కూడా ఇది భయంకరంగా వాళ్ళకి సూపర్గా ఉపయోగపడింది. అలా యూజ్ చేసుకుంటూ అందుకే మన కేటీఆర్ గారు కూడా బయటకు వచ్చి ఆయన మీడియా మీటింగ్ పెట్టి మరి ఒకవేళ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ ఏరియా మొత్తాన్ని ఒక ఎకలాజికల్ పార్టీగా డెవలప్ చేస్తాం కానీ ఐటీకి వాటికి ఇవ్వం అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన దీనితోటి మంచి పొలిటికల్ మైలేజ్ అయితే పొందుతున్నారు. మరి చూడాలి ఈ ఇష్యూలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ రేవంత్ గవర్నమెంట్ తీసుకుంటుంది అండ్ కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తాయనేది. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి 7వ తారీఖు వరకు దీని మీద వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అలాగే సుప్రీంకోర్టు కూడా అక్కడ చెట్లు అవి కొట్టద్దు అని తీర్పు ఇచ్చింది. సో ఈ 2 హియరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా పూర్తయి అండ్ వీటి తీర్పులు కోర్టుల నుంచి వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అండ్ ఈ ల్యాండ్ నిజంగా హెచ్సియుకి ఇస్తారా లేదంటే గవర్నమెంట్కి ఇచ్చేస్తారా అనేది తెలుస్తుంది. మరి మీరే ఉంటారు, ఈ హెచ్సియు ల్యాండ్ ఏదైతే ఉందో 400 ఎకరాల ల్యాండ్ అది గవర్నమెంట్కి ఇచ్చి అక్కడ ఐటీ హబ్ డెవలప్ చేయించాలా లేదంటే ఇలాగే బయోడైవర్సిఫై అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అలానే వదిలేయాలా లేదా హెచ్సియుకి ఇచ్చి అక్కడ క్యాంపస్లు డెవలప్ చేయించాలా? కామెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో.